హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిల్ రాజు నిన్న ఒక ప్రెస్ మీటు తాను కసరిస్తూ కోపడుతున్నటువంటి వీడియో ఒకటి చూసాం, వైరల్ అవుతుంది. దిల్ రాజు ఎందుకు ఆ విధంగా కోపడుతున్నాడు, ఏం జరిగింది, ఆ నేపథ్యం ఏంటి, దిల్ రాజు చుట్టూ ఎందుకు వివాదాలు ఉంటాయి, దిల్ రాజు ఎందుకు సెన్సేషనల్గా ఉంటాడు, వీటి గురించి విశ్లేషిద్దాం. మనకు తెలుసు సినిమా థియేటర్లు ఆ వివాదం ఏంటో, సినిమా మేకింగ్ అయిన తర్వాత ప్రదర్శించాలంటే, ఎగ్జిబిట్ చేయాలంటే థియేటర్స్ కావాలి, ఎగ్జిబిటర్స్ వ్యవస్థ కావాలి. అయితే దురదృష్టవశాత్తు థియేటర్ల మెయింటెనెన్సు మా వల్ల కావట్లేదంటూ చేతులు ఎత్తేస్తున్న తరుణంలో ఒక నలుగురు వ్యక్తులు ముందుకు వెళ్ళి ఆ థియేటర్లను లీజు తీసుకునే వ్యవస్థను తీసుకొచ్చుకున్నారు. ఆ లీజు కాస్త దీర్ఘకాలిక లీజు వ్యవస్థలోకి తీసుకొని ఆ థియేటర్లని వాళ్ళ గుప్తాధిపత్యంలో పెట్టుకొని ఆ థియేటర్లని టెక్నికల్గా అప్డేట్ చేసి, వసతులు పెంచేసి, సామాన్యునికి అందనంత ధరలు పెంచేసి, వాటికి ఫ్లెక్సీలని, మల్టీప్లెక్స్లని, రకరకాల పేర్లు పెట్టి థియేటర్లని వాళ్ళ హస్తగతం చేసుకున్న మాట అందరికీ తెలిసిందే. దాంతో సినిమా థియేటర్ల విధానం అంతా కొందరి వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది, ఒక రకమైనటువంటి గుచ్చాధిపత్యంలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు కరుణిస్తే తప్పించి సినిమా నిర్మాతలకు థియేటర్లు దొరకని పరిస్థితి. అందువలన వీళ్ళ దయా దాక్షిణాల మీద వీళ్ళు చెప్పినప్పుడు, లేదా వీళ్ళు అనుకున్న రేటుకు, అనుకున్న టైంకే రిలీజ్ చేయాల్సిన తప్పని గత్యంతరం లేని పరిస్థితులు తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చింది. అది వ్యాపారం కాబట్టి ఎవరిని కూడా ఏమీ అనలేని పరిస్థితి. ఇదే ఈ వివాదాలన్నిటికీ మూలము. ఇక్కడ హనుమాన్ చిత్రం, మైత్రి మూవీస్ వారి హనుమాన్ చిత్రం, తేజ హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్గా, వినయ్ రాయ్ ప్రధాన పాత్రను, వరలక్ష్మి, శరత్ కుమార్ ప్రధాన పాత్రగా వస్తున్నటువంటి ఈ చిత్రం విడుదల సంక్రాంతికి 12వ తారీఖుకు ముహూర్తం చేసుకుంటే థియేటర్లు దొరకని పరిస్థితి ఉంది. మనకు తెలుసు అప్పటికే 12 సంక్రాంతి బరిలోకి మొదటి నుంచి గుంటూరు కారము, నా సామిరంగా, అక్కినేని నాగార్జున హీరోగా 3 ప్రధాన హీరోలు, స్టార్ హీరోల చిత్రాలు వస్తున్నాయి. ఈ బరిలో నిలబడలేక, లేదా ఈ బడిలో తాను ఇబ్బంది పడుతూ ఇతరులు ఇబ్బంది పెట్టేటువంటి తత్వం లేక రవితేజ హీరోగా నటించిన చిత్రం ఈగల్ చిత్రం సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న విధానం కూడా మనకు తెలుసు. సరే, అది ఆ విధంగా మంచి కోరి బరిలోంచి తప్పుకుందా, వాళ్ళని బెదిరించడం వలన, లేదా వాళ్ళకి సహకరించకపోవడం వలన, వాళ్ళని నిరాకరించడం వలన వాళ్ళు వెనక్కి వెళ్ళారు అనేది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం అయినప్పటికీ, ఈ మధ్యలో హనుమాన్ చిత్రం ప్రీ రిలీజ్మెంట్కు చిరంజీవి గారు అటెండ్ అవడంతో హనుమాన్ చిత్రం యొక్క ప్రాముఖ్యత పెరిగింది. ఈ హనుమాన్ చిత్రం చిరంజీవి గారు వెనక ఆశీస్సులు ఉన్నాయని, మైత్రి మూవీతో వాళ్ళకు మైత్రి సంబంధం బాగా ఉందని కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మైత్రి మూవీస్ వారికి గతంలో కూడా దిల్ రాజుకి సినిమా రిలీజ్ విషయంలో కొంచెం ఆంతర్యం ఏర్పడడం కూడా వాస్తవమే. ఈ విషయాన్నే విలేకరు ప్రస్తావించినప్పుడు అతను సహనం కోల్పోయిన విధానం మనం చూసాం. ఎవరిని డిక్టేట్ చేయలేరు, మేము ఆపట్లేము అనేది ఆయన ఉద్దేశం. ఆయన చెప్పినటువంటి భావజాలం ఏంటి అంటే, దాని అర్థం ఏమిటంటే, నా సినిమాలు, నేను కొనుక్కున్న సినిమాలు నా థియేటర్ల కోసం చూపెట్టుకుంటానే కానీ ఇతరులు నేనెందుకు ఇబ్బంది పెడతాను అనేది ఆయన సూత్రం. సో వాస్తవానికి దిల్ రాజు గారి కోణంలో చూస్తే అది వాస్తవమైనప్పటికీ, వ్యాపారంలో ఈ ఏకస్వామ్య ధోరణి అనేది చాలా మంచి పద్ధతి కాదు. రేపు కాలం కలిసి రాకపోతున్నాం, ఇంకేదైనా ఇతరత్ర మాధ్యమాలు వచ్చినప్పుడు, లేదా దీనికి ప్రత్యామ్నాయ విధానాలు వచ్చినప్పుడు, థియేటర్కి రాకునేటువంటి విధానం వచ్చినప్పుడు ఈ థియేటర్ల మీద పెట్టిన పెట్టుబడి ఎట్టుపోతుంది, అప్పుడు వ్యాపారం ఎలా సాగుతుంది అనేది ఏకస్వామ్యంగా గుత్తాధిపత్యం చేస్తున్నటువంటి ఈ 4-5 ఆలోచించుకోవాల్సింది. ఆల్రెడీ ఈనాడు సినిమా థియేటర్కు ప్రేక్షకులు వచ్చి చూసే ప్రాబబిలిటీ సంఖ్య చాలా తగ్గిపోయింది. సినిమాకు రాకుండా ఓటీటీలోనో, ఇంట్లోనే హోమ్ థియేటర్, ఇంట్లో కూడా థియేటర్ వాతావరణం కలిగించినటువంటి సౌండ్ సిస్టమ్,
ఇతరత్ర టెక్నాలజీ ద్వారా థియేటర్ వాతావరణం కల్పించినటువంటి పరిస్థితులు వచ్చేసాయి. సినిమా థియేటర్ సెల్యులోid స్క్రీన్ మీద చూడాల్సిందే అన్న ఆలోచన నుంచి ఎక్కడ చూసినా పర్వాలేదు అనే కాడికి వచ్చారు. ఎక్కడో సంవత్సరానికో లేదా అంతగా బాగా మంచి పేరున్న చిత్రానికి మాత్రమే కుటుంబ సమేతంగా వెళ్ళి చూస్తున్నారు. సినిమా థియేటర్కి వెళ్ళి చూసేవారి సంఖ్య తగ్గుతుంది. ఖచ్చితంగా సినిమా థియేటర్కు, సినిమా ప్రేక్షకునికి దూరం అవుతుందని చెప్పొచ్చు. ఒకవేళ ఇదే క్రమం కొనసాగితే సినిమా రంగానికి కూడా ప్రేక్షకుడు దూరం అయితే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఓటీటీ ప్లాట్ఫామ్లో సిరీస్ అని, వెబ్ సిరీస్ అని రకరకాల ఎంటర్టైన్మెంట్ సాధనాలు, దానితో పాటు అరచేతిలో స్మార్ట్ ఫోన్ తోటి వివిధ సోషల్ ప్లాట్ఫామ్లో రీల్స్, వ్యూస్ అని రకరకాలైనటువంటి మీమ్స్ పేరు మీద వస్తున్నట్టు వాటితోడు వాడు ఎంటర్టైన్మెంట్ చూసుకుంటున్నాడు. థియేటర్కే వచ్చి ఫన్ చేసుకుని ఎంటర్టైన్మెంట్ ఆలోచన నుంచి విరమించుకుంటున్న తరుణంలో ఇండస్ట్రీలో మంచి వాతావరణం ఉండి, థియేటర్లో వాతావరణం మంచిగా ఉండి అందరికీ ఒకరినొకరు సహకరించుకునేలా ఉంటే ఖచ్చితంగా సినిమా పరిశ్రమలో నలుగురికి అన్నం పెడుతుంది, నలుగురికి వ్యాపారాన్ని ఇస్తుంది, రూపాయిని ఇస్తుంది, వందలాది మందికి ఉపాధిని కూడా ఇస్తుంది. ఎవరి వ్యక్తిగత వ్యాపార విలువలు ఎలా ఉన్నా సమిష్టిగా ఆలోచిస్తే ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సింది ఉంటుంది.